ఓకే. రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి జమిలీ ఎలక్షన్స్‌ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటినుంచో ఉంది. బట్ రీసెంట్‌గా ఓకే. పార్లమెంట్‌లో నెక్స్ట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1980లో మొదటిసారిగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. 1999లో 157వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎట్ ఏ టైం ఎలక్షన్స్ జరగాలని తీసుకొచ్చారు. బట్ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 8 మెంబర్స్తో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగా 18,622 పేజీల నివేదికను 2024లో మార్చిలో ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఇది సో జమిలీ ఎన్నికలకు 47 పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతు ఇచ్చగా అదనంగా మిగతా అంటే దీంట్లో 80% మాత్రం ప్రతిపాదనకు అనుకూలతగా వ్యక్తం చేశారు. ఎందుకంటే దీంట్లో ప్రతిసారి ఎన్నికలు జరగడము, గవర్నెన్స్ సిస్టము ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేయకుండా ఎలక్షన్స్ గెలవాలి, ఎలక్షన్లో క్యాంపెయిన్స్, డబ్బులు వేస్ట్ ఇవన్నీ తగ్గించడం కోసము ఒకేసారి ఒకే ఎలక్షన్స్ తీసుకురావాలని మంచి ఇనిషియేటివే. బట్ ఇండియాలో రీజనల్ పార్టీస్ అనేది బాగా డామినేట్ చేస్తున్నాయి. రీసెంట్గా కోalition గవర్నమెంట్స్, సో రీజనల్ పార్టీస్ అనేది అంతగా మద్దతు పలకవు. బట్ ఆఫ్ కోర్స్ గుడ్ ఇనిషియేటివ్. ఓకే, దిస్ ఈజ్ జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రెడ్యూసింగ్ ది మనీ అండ్ టైం. అకౌంటబిలిటీ విల్ బీ ఇంక్రీజింగ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.